హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. నంద్యాలలో కేజీ రొయ్యలు 500 రూపీస్ అంట. మరి మీ ఊర్లో రొయ్యలు కేజీ ఎంతనో కమెంట్ చేయండి. నేనైతే రొయ్యల్ని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి ఆ తర్వాత దానికి నరం ఉంటుందని చెప్తారు కదా, సో మధ్యలో అది తీసేసాను అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని నరం తీసిన తర్వాత ఆ రొయ్యల్లోకి పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనము మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇలా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోవాలి రొయ్యల్ని. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఇంకా నూనె యాడ్ చేసి దాంట్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రొయ్యలు వేసుకోవాలి. సరిపోయేంత కారం కూడా వేసుకొని బాగా కలపాలి రొయ్యల్ని. ఆ తర్వాత ఒక మసాలా వేయాలి. ఈ మసాలాలో ధనియాలు, జీలకర్ర, తెల్లవాయిలు, మిరియాలు వేసి దంచానమాట. సో ఆ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. లాస్ట్కి కరివేపాకు వేసి ఇలా ఒకసారి కలిదిప్పుకుంటే రొయ్యల ఫ్రై రెడీ. గార్నిష్ కోసం ఇలా కొత్తిమీర పైన వేసాను. రొయ్యల ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందని చెప్పారు ఇంట్లో. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది. బాయ్ గాయ్స్, స్టే సేఫ్, బీ హ్యాపీ.